హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు కూడా మరి ముఖ్యమైన వీడియోతోటి వచ్చానండి. చిన్ని చిన్ని విషయాలతో. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఎదురయ్యే విశేష అనుభవాలు పద్ధతులనే చెప్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో బోరు కొడితే క్షమించండి, అంతకంటే ఏం చేసేది ఏం లేదు. కాకపోతే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఓకే అండి. మనం జీవితం అనేది ఒక పాఠశాల వంటిది కదండి. ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుందని చెప్పాను. అదేవిధంగా సర్దుబాటు ముఖ్యమని చెప్పానండి. చలికాలంలో చలికి తట్టుకోవాలి, ఎండాకాలంలో ఎండను తట్టుకోవాలి. ఏది అంత ఈజీ కాదు కదండి. మనము సర్దుబాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. సర్దుకునే మనస్తత్వం ఉంటే ఈజీగా ఉండొచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని హెల్ప్ చేయకున్నా సరే నవ్విస్తూ ప్రతి ఒక్కరిని నవ్విస్తూ బ్రతుకుతే తేలికగా ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి బతుకు అయితే మనం బాగు చేయలేము, కనీసం నవ్విస్తేనైనా బాగుంటుంది కదా అని చెప్పాను. ఇంకా విశేషాలు ఏమంటే, ప్రతి ఒక్కరికి తన ఎదుటివారి స్థానంలో ఉండి మనము వాళ్ళది కూడా గ్రహించాలి. ఓకే అండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒకరికి 6 లాగా అనిపిస్తుంది, మరొకరికి 9 లాగా ఉంటుంది. 6 అనేది 9 లాగా కూడా కనిపించవచ్చు కదండి. అదేవిధంగా ఎదుటివారిని కూడా స్థానంలో ఉండి కూడా మనము ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే అండి. మనం ఎప్పుడు మన ఆత్మగౌరవాన్ని కించపరచుకోవద్దు. ప్రపంచంలో అది పెద్ద నేరము. అది కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదండి. ఈ విషయం కూడా చెప్పాను. ఇంకా చెప్పాలంటే మనము ప్రతి ఒక్క సర్దుబాటు అనేది చాలా ముఖ్యమండి. ప్రతి ఒక్కరి జీవితంలో సర్దుబాటు అనేది చాలా ముఖ్యమని చెప్పాను. చేతివేళ్ళు మడిచినప్పుడు చేతివేళ్ళు సమానంగా ఉండవు, మడిచినప్పుడు మాత్రం సమానంగానే అనిపిస్తుంది కదండి. అదే సర్దుబాటు అని చెప్పాను. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ అనుమతి అలాంటి మాటలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇది అందరికీ ఉపయోగపడే అంశమే అయినా కూడా ఎవ్వరు వ్యూస్ రాకున్నా సరే ఏవో కొద్ది మందికైనా ఉపయోగపడుతుందనే ఈ వీడియో తీస్తున్నానండి. స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి. కాలము కదిలే పాఠశాల వంటిది. నిత్యము ఏదో ఒకటి మనకు నేర్పిస్తూనే ఉంటుంది. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. విద్యతో సమానమైన బంధువు కానీ, అదేవిధంగా అనారోగ్యంతో సమానమైన శత్రువులు కానీ, ఇంకా సంతానంతో సమానమైన మిత్రులు కానీ ఈ ప్రపంచంలో ఏమీ లేవు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము ఎదుటివారిలో ఎప్పుడు తప్పులు వెతకవద్దు. అదే పనిగా పెట్టుకుంటే మనకు స్నేహితులు, బంధువులు ఎవరు మిగలరు. అదేవిధంగా ఎవరి పరిస్థితులు వారిని తప్పు పట్టవద్దు. ఎప్పుడైనా మనము బాగుండాలి అనుకోవడం స్వార్థం. మనతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మన మంచితనం. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఎప్పుడు మనదే కరెక్ట్ అని భావించవద్దు. ఎదుటి వాళ్ళది కూడా కరెక్టే అని ఒప్పుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవతలి వారి వైపు కూడా ఆలోచించాలి. అవతలి వారికి కరెక్ట్గా అనిపిస్తుంది. అదేవిధంగా మనం కూడా కొన్నిసార్లు మనదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ విధంగా ఎదుటి వారికి ఒకలాగా అనిపిస్తుంది, మనకు ఒకలాగా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్గా 6 మనకేమో 6 లాగా ఉంటుంది, ఎదుటి వారికి 9 లాగా అనిపిస్తుంది. ఇదే తేడా అండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. చలికాలంలో ఎండ కావాలనిపిస్తుంది, అదేవిధంగా ఎండాకాలంలో చలి కావాలనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకు లభించేది ఏమీ అంత ఈజీ కాదని. మనకు ఏది తేలికగా లభించదు. మనము పరిస్థితులను బట్టి సర్దుకుపోవాల్సిందే. ఓకే అండి. కీప్ వాచింగ్.
హాయ్ అండి. ఈ ప్రపంచంలో అతి పెద్ద నేరము మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోవడం. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము జీవితం అంతా నవ్వుతూ బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ బ్రతకడం సాధ్యమే. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము ఎన్ని 100 పనులు మంచి చేసినా కూడా రాని గుర్తింపు ఒక పొరపాటు జరిగితే వస్తుంది. ఎందుకంటే లోపాలకే గుర్తింపు ఉంటుంది, కానీ విలువ ఉంటుంది, కానీ మంచితనానికి విలువ ఉండదు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. మన చేతి వేలు సమానంగా పొడవుగా అన్నీ ఒకే విధంగా ఉండదు. అదేవిధంగా చేతి మడిచినప్పుడు మాత్రం సమానంగా ఉంటాయి. అదేవిధంగా మనము సర్దుబాటుగా ఉన్నప్పుడే జీవితంలో సర్దుబాటుతో బతికినప్పుడే జీవితము సులభంగా సుఖమయంగా ఉంటుంది. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి. 10 లక్షలు అప్పు ఉన్నా మనము జీవితంలో హాయిగా బ్రతకవచ్చు, కానీ 10 మంది ఏడుపు ఉంటే మాత్రము అస్సలు బతకలేము. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా, ఇవే ఈ చిన్న వీడియోలు అనుమతి లాంటి మాటల్లాగా నాకు అనిపించే ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా తప్పనిసరిగా మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. చూసింది కాదు, లైక్ కూడా చేయండి. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.